కానీ జలపెట్టడం కానీ దురద కానీ సక్కులు వేయడం కానీ ఏదైనా ఒంటికి వస్తూ ఉంటే మంటగా ఉండడం కానీ చీపు కారడం కానీ ఇవన్నీ సుఖవ్యాధులు అంటారా బాబు. మరి అట్లా ఉన్న వాళ్ళకి హెచ్ఐవి తొందరగా సోకేదానికి ఆస్కారం ఉంది. అట్లా ఉన్న వ్యక్తులకు హెచ్ఐవి వాళ్ళకి తొందరగా వచ్చేదానికి అవకాశం ఉంది. అందుకనే వాళ్ళు పెద్ద హాస్పిటల్కి వెళితే చక్కగా వాళ్ళకి మంచి మందులు ఇస్తారు. మంచి మందు నుంచి తొందరగానే ఆ సుఖ వ్యాధులు ఏం చేస్తారా బాబు. అలాగే టీవీ ఉన్నవాళ్ళు కానీ అలాగే క్షయ ఉన్న వాళ్ళు కానీ క్షయవ్యాధి ఉన్న వాళ్ళు కానీ మరి పెద్ద హాస్పిటల్ వాళ్ళకి వెళ్ళి టెస్ట్ చేయించుకొని వారి మందులు వాడారంటే తప్పకుండా క్షయవ్యాధి కానీ టీవీ కానీ అన్ని కూడా తగ్గిపోతాయి. కాబట్టి అట్లాంటి సమయంలో ఈరోజు రక్తదానం కూడా చేయాలరా బాబు. రక్తదానం కూడా మనము అది మన బాధ్యత. కాబట్టి అందరూ కూడా నిలవాలంటే ప్రాణం చెయ్యాలి రక్తదానం. నిలవాలంటే ప్రాణం చేయాలి రక్తదానం. చేసే రక్తదానం కాపాడుతోంది ఒక ప్రాణం. చేసే రక్తదానం కాపాడుతోంది ఒక ప్రాణం. నిలవాలంటే ప్రాణం కాబట్టి రక్తదానము మరి అన్నదానం కంటే మంచిది. కాబట్టి ప్రాణాన్ని నిలబెట్టేటువంటిది. కాబట్టి తప్పకుండా మరి రక్తదానం చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం